నమస్కారం. మన అందరి జేబులో ఒక కనిపించని దొంగ ఉన్నాడు. ప్రతిరోజూ మనకు తెలియకుండానే మన డబ్బు విలువను కొంచెం కొంచెం దొంగిలిస్తూ ఉంటాడు. ఆ దొంగ పేరే ద్రవ్యోల్బణం. నిన్న 100 రూపాయలకు కొన్న వస్తువు ఈరోజు 105 రూపాయలు ఎందుకవుతుంది? మన జీతం పెరిగినా నెల చివరకు వచ్చేసరికి డబ్బులు ఎందుకు సరిపోవట్లేదు? ఈ ప్రశ్నలు మనందర్నీ వేధిస్తూనే ఉంటాయి కదా. అందుకే ఈరోజు ఈ ఆర్థిక దొంగను పట్టుకోవటానికి మనం రంగంలోకి దిగుతున్నాం. మన దగ్గర ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలున్నాయి. వీటి సహాయంతో అసలు ఈ దొంగ ఎవరు, ఎక్కడ్నుండి వస్తున్నాడు, ఎవరికి మేలు చేస్తున్నాడు, ఎవర్ని దెబ్బతీస్తున్నాడు, మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతన్ని అదుపు చేయటం ఎందుకు అంత కష్టమో లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ దర్యాప్తును మొదలు పెడదామా? అసలు ద్రవ్యోల్బణం అనే ఈ ప్రక్రియ ఎలా మొదలవుతుంది? మన దగ్గరున్న మూలాల ప్రకారం దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, వస్తువులను కొనడానికి జనం ఎగబడటం, అంటే డిమాండ్ పెరగటం. 2, మార్కెట్లో అమ్మడానికి సరుకులు లేకపోవడం, అంటే సరఫరా తగ్గడం. చాలా సింపుల్గా అనిపిస్తోంది, కానీ దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. అవును, ఈ డిమాండ్ సరఫరా, ఈ 2 శక్తుల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. మన ఆర్థిక వ్యవస్థను ఒక త్రాసులా ఊహించుకుంటే ఒకవైపు డిమాండ్, మరోవైపు సరఫరా ఉంటాయి. ఏ ఒక్కటి ఎక్కువైనా లేదా తక్కువైనా దాని ప్రభావం నేరుగా ధరలపై పడుతుంది. ముందుగా డిమాండ్ వైపు చూద్దాం. అంటే మన జేబుల్లోకి ఎక్కువ డబ్బు రావడం వల్ల ధరలు ఎలా పెరుగుతాయో ఒకసారి చూద్దాం. ఈ పత్రాల్లో ప్రభుత్వ వ్యయం పెరగడం ఒక ముఖ్య కారణమని ఉంది. ముఖ్యంగా అభివృద్ధియేతర పనుల కోసం చేసే ఖర్చు అంటున్నారు. అంటే ఏంటి? ప్రభుత్వం రోడ్లు వేసినా, ఫ్యాక్టరీలు కట్టినా ఖర్చే కదా. తేడా ఏంటి? మంచి ప్రశ్న. ఇక్కడే అసలు విషయముంది. ప్రభుత్వం ఒక డ్యాం కట్టిందనుకుందాం. దానికి చాలా ఖర్చవుతుంది. కాని భవిష్యత్తులో ఆ డ్యాం ద్వారా నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి జరిగి దేశంలో వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది, అంటే సరఫరా పెరుగుతుంది. అది ఉత్పాదక ఖర్చు. ఓకే. కాని ప్రభుత్వం అదే డబ్బును నేరుగా సబ్సిడీల రూపంలోనో లేదా ఇతర పథకాల కింద ప్రజలకు పంచిందనుకోండి. అప్పుడు ప్రజల చేతుల్లోకి వెంటనే డబ్బు వస్తుంది. వెళ్లి వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. కాని ఆ పెరిగిన డబ్బుకు తగ్గట్టుగా మార్కెట్లో వస్తువుల సరఫరా పెరగదు కదా. ఒకే వస్తువును కొనడానికి 10 మంది పోటీ పడితే దాని ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే అభివృద్ధియేతర ఖర్చు అంటే ఇదే. అది తక్షణ డిమాండ్ను పెంచుతుంది, కాని సరఫరాను పెంచదు. అందుకే బ్యాంకుల నుండి అప్పులు చేసి, అంటే లోటు ఫైనాన్సింగ్ ద్వారా ప్రభుత్వం ఇలాంటి ఖర్చులు చేసినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఓకే. అంటే వ్యవస్థలోకి ఎక్కువ డబ్బును పంపడం కథలో ఒక భాగం. కానీ కొన్నిసార్లు సమస్య డబ్బు ఎక్కువగా ఉండటం కాదు, కొనడానికి సరుకులే లేకపోవడం. మన పత్రాలలో ఋతుపవనాలు దెబ్బతినడం, ఎల్ నీనో వంటి వాతావరణ మార్పుల గురించి ప్రస్తావించారు. ఇది మనకు బాగా తెలిసిన కథే కదా. ఇది మన దేశంలో ద్రవ్యోల్బణానికి ఒక శాశ్వత కారణంలా మారిపోయింది. మన వ్యవసాయం ఇప్పటికీ చాలా వరకు ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. వర్షాలు సరిగ్గా పడకపోతే పంటలు పండవు. మార్కెట్లోకి కూరగాయలు, పప్పుధాన్యాల రాక తగ్గిపోతుంది. దాంతో ఉన్న కొద్దిపాటి సరుకు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఉల్లిపాయల ధరలు మనల్ని ఏడిపించడం ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం. నిజమే. అయితే ప్రకృతి వైపరీత్యాలే కాదు, మానవ నిర్మిత కారణాలు కూడా సరఫరాను దారుణంగా దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా గోధుమలు, పొద్దుతిరుగుడ నూనె సరఫరా గొలుసు తెగ్గిపోయింది. దాని ప్రభావం నేరుగా మన వంటగది బడ్జెట్పై పడింది. అలాగే మన దేశంలోనే కొందరు పెద్ద వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరతను సృష్టిస్తారని కూడా ఇందులో ఉంది. అంటే హోర్డింగ్. అవును. అనువల సీజన్ వస్తోందనగా పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాలను పెద్ద మొత్తంలో కొని గిడ్డంగుల్లో దాచేస్తారు. మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాక నెమ్మదిగా బయటికి తీసి అమ్ముతారు. ఇది సరఫరా గొలుసును ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీయడమే. ఇది చట్టవిరుద్ధమైనా తరచూ జరుగుతూనే ఉంటుంది. సరే, కారణాలు అర్థమయ్యాయి. ఇక దీని ప్రభావం గురించి చూద్దాం. ఈ ద్రవ్యోల్బణం కొందరికి లాభం చేస్తే మరికొందరిని ముంచేస్తుందని ఈ పత్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అప్పు తీసుకున్న వారికి మంచిదట. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అప్పు ఎవరికైనా భారమే కదా. సాధారణ పరిస్థితుల్లో అది నిజమే. కాని ద్రవ్యోల్బణం ఈ లెక్కను పూర్తిగా మార్చేస్తుంది. ఒక ఉదాహరణతో చెప్తాను. అనుకుందాం,
మీరొక 20 ఏళ్ల క్రితం ఇల్లు కొనడానికి 20 లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకున్నారు. అప్పుడు మీ నెలసరి ఈఎంఐ ఒక 15,000 అనుకుందాం. ఆ రోజుల్లో మీ జీతంలో అది చాలా పెద్ద మొత్తం. అవును, చాలా పెద్ద మొత్తం. కానీ ఈ 20 ఏళ్లలో ద్రవ్యోల్బణం వల్ల మీ జీతం బాగా పెరిగింది, కాని మీ ఈఎంఐ మాత్రం అదే 15,000గా ఉండిపోయింది. నిజమే. ఈరోజు ఆ 15,000 అనేది నెలవారీ కిరాణా ఖర్చుతో సమానం. అప్పట్లో అది చాలా పెద్ద విషయం. అదే పాయింట్. మీ అప్పు మొత్తం పెరగలేదు, కాని మీ ఆదాయం, ఇతర వస్తువుల ధరలు పెరిగాయి. అంటే కాలక్రమేణా ద్రవ్యోల్బణం మీ అప్పు భారాన్ని నెమ్మదిగా తినేసింది. వాస్తవానికి మీరు తక్కువ విలువున్న డబ్బుతో మీ అప్పును తిరిగి చెల్లిస్తున్నారు. ఓహో, అలాగన్మాట. అందుకే ద్రవ్యోల్బణం అప్పు తీసుకున్న వారికి అంటే రుణగ్రహీతలకు ఒక రకంగా స్నేహితుడు లాంటిదంటారు. ఖచ్చితంగా. మరి అప్పు ఇచ్చిన బ్యాంకునకు లేదా రుణదాతలకు ఇది నష్టం. అయితే బ్యాంకులు మూర్ఖులేమీ కాదు కదా. వాళ్ళు దీనికి తగ్గట్టు వడ్డీ రేట్లను ముందే పెంచరా? భవిష్యత్తులో రాబోయే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి వడ్డీ రేట్లను నిర్ణయించరా? ఖచ్చితంగా చేస్తాయి. దానినే నామినల్ వడ్డీ రేటు అంటారు. అందులో అంచనా వేసిన ద్రవ్యోల్బణం కలిపి ఉంటుంది. కాని ద్రవ్యోల్బణం వారి అంచనాలను మించి పెరిగినప్పుడు రుణగ్రహీతలు ఊహించని ప్రయోజనం పొందుతారు. అందుకే ఊహించని అధిక ద్రవ్యోల్బణం ఎప్పుడూ రుణదాతలను దెబ్బతీస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వారి ఆదాయం సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది, కాని ధరలు రోజూ పెరుగుతాయి. వారి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుంది. అవును. దీనికి విరుద్ధంగా పెద్ద వ్యాపారులు, ఉత్పత్తిదారులు సాధారణంగా లాభపడతారు. ఎందుకంటే వారి ముడిసరుకుల ఖర్చు పెరిగినా అంతకంటే వేగంగా తమ తుది ఉత్పత్తుల ధరలను పెంచి అమ్ముకోగలరు. వారి లాభాల మార్జిన్లు పెరుగుతాయి. అందుకే ద్రవ్యోల్బణం ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుంది. ధనవంతులు తమ డబ్బును షేర్లు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టి దాని విలువను కాపాడుకుంటారు. కాని పేదలు, మధ్యతరగతి ప్రజల దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు నగదు రూపంలోనే ఉంటుంది. కరెక్ట్. ఈ పత్రాలు చదువుతుంటే ద్రవ్యోల్బణ పన్ను లేదా ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అనే పదం కనిపించింది. పన్ను అంటే ప్రభుత్వం మన దగ్గర నుండి తీసుకునేది. కాని ఇది అలా కాదు అంటున్నారు. అంటే మన జేబులో డబ్బు అలాగే ఉన్నా మనం పన్ను కడుతున్నట్లేనా? ఇది నాకు సరిగ్గా అర్థం కాలేదు. దీన్ని ఒక కనిపించని పన్ను అని చెప్పవచ్చు. ఒక ఉదాహరణ చూడండి. మీరు మీ బీరువాలో ₹1,00,000 నగదు దాచుకున్నారు. ఏడాది తర్వాత కూడా ఆ ₹1,00,000 అలాగే ఉంటాయి. ఒక్క రూపాయి కూడా తగ్గదు. కాని పోయిన సంవత్సరం ఆ ₹1,00,000తో మీరు ఒక బైక్ కొనగలిగితే ఈ ఏడాది 10% ద్రవ్యోల్బణం వల్ల అదే బైక్ ధర ₹1,10,000 అవుతుంది. ఇప్పుడు నా ₹1,00,000తో ఆ బైక్ కొనలేను. కొనలేరు. మీ డబ్బు విలువ ₹10,000 తగ్గిపోయింది. ఆ డబ్బును ప్రభుత్వం తీసుకోలేదు, కాని దాని కొనుగోలు శక్తిని ద్రవ్యోల్బణం హరించింది. అందుకే దీనిని ద్రవ్యోల్బణ పన్ను అంటారు. ఇది నగదు రూపంలో డబ్బును దాచుకునేవారిని, పొదుపు ఖాతాలో తక్కువ వడ్డీకి డబ్బు ఉంచేవారిని శిక్షిస్తుంది. ఇది చాలా భయంకరంగా ఉంది. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాలపై దీని ప్రభావం గురించి ఆసియా అభివృద్ధి బ్యాంకు నివేదికలో ఒక షాకింగ్ గణాంకముంది. ఆహార ద్రవ్యోల్బణం కేవలం 1% పెరిగితే శిశు మరియు బాల మరణాల రేటు 0.3% పెరుగుతుందట. పౌష్టికాహార లోపం 0.5% పెరుగుతుందట. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇదొక సామాజిక సంక్షోభం. నిజం. ఎందుకంటే పేద కుటుంబాలు తమ ఆదాయంలో 60–70% ఆహారం కోసమే ఖర్చు చేస్తాయి. కాబట్టి ఆహార పదార్థాల ధరలు పెరిగితే వారు తమ పిల్లలకు అందించే పౌష్టికాహారంపై కోత పెట్టాల్సి వస్తుంది. దాని దుష్ప్రభావాలు తరతరాల పాటు ఉంటాయి. ఇక ఇప్పుడు మన దర్యాప్తులో అత్యంత క్లిష్టమైన, ఇంకా చెప్పాలంటే ఆసక్తికరమైన దశకు వచ్చాం. ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి మధ్య ఒక విడదీయరాని బంధముందని ఈ పత్రాలు చెబుతున్నాయి. అదే ఫిలిప్స్ కర్వ్. సాధారణంగా మనం ఈ రెండిటినీ వేర్వేరు సమస్యలుగా చూస్తాం. కాని ఈ సిద్ధాంతం వాటి మధ్య ఒక ట్రేడ్ ఆఫ్, అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని చెబుతోంది. అవును. న్యూజిలాండ్కు చెందిన ఆర్థికవేత్త ఏడబ్ల్యూ ఫిలిప్స్ 1958లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ డేటాను విశ్లేషించి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన ఏం కనుగొన్నారంటే, నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్నప్పుడు జీతాల పెరుగుదల రేటు, అంటే ఒక రకంగా ద్రవ్యోల్బణం, ఎక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా నిరుద్యోగం ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. అంటే ఒకదాన్ని అదుపు చేస్తే రెండోది చేయి జారిపోతుందన్నమాట. అంటే నిరుద్యోగం తగ్గితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరిగితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది, అంతేనా? దీని వెనుకున్న తర్కమేంటి? ఆ తర్కం చాలా సింపుల్. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి నిరుద్యోగం చాలా తక్కువగా ఉందనుకోండి,
అంటే చాలామందికి ఉద్యోగాలున్నాయి. అప్పుడు కంపెనీలకు నైపుణ్యం ఉన్న కార్మికులు దొరకడం కష్టమవుతుంది. ఓకే. ఉన్న ఉద్యోగులను కాపాడుకోవడానికి, కొత్తవారిని ఆకర్షించడానికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సొస్తుంది. జీతాలు పెరిగితే కంపెనీల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఆ, ఆ పెరిగిన ఖర్చును వారు వస్తువుల ధరలు పెంచి మన మీదకు నెట్టేస్తారు. ఖచ్చితంగా. అదే సమయంలో ఉద్యోగుల చేతుల్లో ఎక్కువ జీతాల రూపంలో డబ్బు ఉండటంతో వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. అంటే డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండు వైపుల నుండి ఒత్తిడి పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మరి దీనికి వ్యతిరేకంగా? నిరుద్యోగం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగం కోసం చాలామంది పోటీ పడతారు కాబట్టి కంపెనీలు తక్కువ జీతాలకే కార్మికులను నియమించుకుంటాయి. ప్రజల చేతుల్లో డబ్బు తక్కువగా ఉండి డిమాండ్ పడిపోతుంది. దాంతో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. అంటే ఇదొక దుప్పట్టి లాంటిది. ఒకవైపు కాళ్ల మీదకు కప్పుకుంటే మరోవైపు భుజాల మీద నుండి జారిపోతుంది. రెండింటిని ఒకేసారి కప్పుకోవడం కష్టం. విధాన రూపకర్తలకి ఇది నిజంగా కత్తిమీద సాములాంటిదే. నిరుద్యోగాన్ని తగ్గిద్దామనుకుంటే ద్రవ్యోల్బణం అనే భూతం బయటకొస్తుంది. ధరలను అదుపు చేద్దామనుకుంటే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. సిద్ధాంతపరంగా స్వల్పకాలంలో అదే జరుగుతుంది. అందుకే ఇది విధాన రూపకర్తలకు అంత పెద్ద తలనొప్పి. కానీ ఇది ఎప్పుడో నిజం కాదు. ఈ సంబంధం దెబ్బతినే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలు అధిక ద్రవ్యోల్బణాన్ని ఊహించటం మొదలుపెడితే వారు ఇంకా ఎక్కువ జీతాలు డిమాండ్ చేస్తారు. అప్పుడీ సంబంధం పనిచెయ్యదు. ఈ పత్రాల్లో కూడా స్టాగ్ఫ్లేషన్ అనే పరిస్థితి గురించి చెప్పారు. ఆ సమయంలో ఈ ఫిలిప్స్ కర్వ్ సిద్ధాంతం విఫలమైందట. స్టాగ్ఫ్లేషన్ అంటే అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం ఒకేసారి ఉండటం. ఇదెలా సాధ్యం? సిద్ధాంతానికి ఇది విరుద్ధం గదా? అవును. ఎందుకంటే ఫిలిప్స్ కర్వ్ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఆధారంగా పనిచేస్తుంది. కానీ 1970లలో ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించి ధరలను విపరీతంగా పెంచాయి. ఇది డిమాండ్ను కాదు, సరఫరాను దెబ్బతీసిన షాక్. ఓకే. ఒకేసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఫ్యాక్టరీలలో ఉత్పత్తి ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచింది. అదే సమయంలో పెరిగిన ఖర్చుల వల్ల లాభాలు పడిపోయి చాలా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగులను తీసేశాయి. ఇది నిరుద్యోగాన్ని పెంచింది. అంటే సమస్య మూలం వేరే చోటుంది. అందుకే ఫిలిప్స్ కర్వ్ అక్కడ విఫలమైంది. అది మనకు నేర్పిన పాఠమేమిటంటే ద్రవ్యోల్బణానికి కారణమేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ మొత్తం చర్చను, మన దర్యాప్తును ముగిస్తే ఏమర్థమవుతోంది? ద్రవ్యోల్బణం అనేది కేవలం అంకెల ఆట కాదు. అది మన సమాజంలోని కొందరిని పైకి లేపి మరికొందరిని, ముఖ్యంగా పేదలు, స్థిర ఆదాయ వర్గాలను కిందకు నెట్టేస్తోంది. అదొక కనిపించని దొంగ మాత్రమే కాదు, అసమానతలను పెంచే ఒక శక్తి కూడా. అవును. అలాగే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య సమతుల్యతను సాధించడమనేది ఏ దేశానికైనా, ఏ కేంద్ర బ్యాంకుకైనా అత్యంత క్లిష్టమైన సవాలు. ఇది కేవలం ఆర్థికవేత్తల చర్చకే పరిమితం కాదు, మనందరి రోజువారీ జీవితాలను, మన పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం. ఈ చర్చంతా విన్న తర్వాత నాలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. మనం ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా సున్నాకి తీసుకురావడం మంచిదేనా? లేదా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా నడవడానికి, ప్రజలను ఖర్చు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడానికి కొంత మొత్తంలో ద్రవ్యోల్బణం అవసరమా? ఒకవేళ అవసరమైతే ఆ సరియైన లేదా ఆరోగ్యకరమైన స్థాయి ఎంత? 2%, 4%? దీని గురించి ఆలోచించండి.